వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. సో సర్పంచ్లకు ఇప్పటివరకు బకాయిలు చెల్లించలేదు. సో రీసెంట్ గా కార్యక్రమంలో రేవంత్ రెడ్డి గారు సర్పంచ్లకి బకాయిలు చెల్లిస్తామని చెప్పేసి కూడా మాట్లాడడం అనేది జరిగింది. మరి అంశం ఎంతవరకు వచ్చిందనే మరిన్ని విషయాలు మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు అలాగే సర్పంచ్ సంఘం తెలంగాణ అధ్యక్షులు యాదయ్య గౌడ్ గారు ఉన్నారు. యాదయ్య గౌడ్ గారు, అంటే ఇప్పటికైనా సరే మీ బకాయిలు మీకు వచ్చినట్టేనా? రేవంత్ రెడ్డి గారే హామీ ఇవ్వడం అనేది జరిగింది కదా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనాక మా బిల్లులు చెల్లిస్తాం, సర్పంచ్లను గౌరవంగా చూస్తామని ఈయన పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు మరి మాట ఇచ్చిండు. మరి ఆ మాట ఇచ్చి మేము బిల్లులు అడిగితే మమ్మల్ని పోలీసులతోని అరెస్ట్ చేపిస్తుడు. అదే విధంగా ఎవరైనా ఏదైనా ప్రశ్నిస్తే వాళ్ళని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి మరి అక్రమ కేసులు పెట్టే విధంగా వ్యవహరిస్తుండు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాజీ సర్పంచులకు మేము బిల్లులు ఇచ్చేది లేదని చెప్తుండు. గత మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము కొత్తగా అయిన సర్పంచులు ఉన్నారు, మేము కాదని చెప్తున్నాడు. మరి పాతగా ఉన్న పాత ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్మించిన సెక్రటరియట్ లో పరిపాలన కొనసాగిస్తుండు. మరి అది ఎంతవరకు న్యాయం ఆయన ఆలోచించాలి. మరి అదే విధంగా మా బిల్లులు మేము న్యాయంగా మేము ఇండ్లకు చేసుకోలేదు, మా బంధువులకు చేయలేదు, గ్రామానికి మేము అభివృద్ధి పనులు చేసినాం. మా అభివృద్ధి పనులు దేశానికి ఆదర్శంగా నిలిచినాయి. మరి 20 అవార్డులు ఎంపిక చేస్తే 19 అవార్డులు తెచ్చిన చరిత్ర తెలంగాణ మన 2019 నుంచి 24 వరకు చేసిన సర్పంచ్లు. మరి అలాంటి అవార్డులు ఇచ్చినాక మా బిల్లులు రావాలని అనేక సార్లు ఈ ప్రభుత్వం చుట్టూ తిరిగి మొరపెట్టుకున్నాం. మరి ప్రభుత్వంలో మొరపెట్టుకున్న మా బాధ వినకుండా మా గోడు వినకుండా మమ్మల్ని బిల్లులు అడిగినప్పుడల్లా అరెస్ట్ చేస్తుండు. మళ్ళీ ఈయన డపాలు ఏం కొడుతుండంటే మొన్న శిల్పారామంలో రైతుల వేదికల రైతులను ఉద్దేశించి సభ పెడితే మరి మా మాజీ సర్పంచ్ల ప్రస్తావన తెచ్చిండు. మరి ప్రభుత్వం వచ్చి 31 నెలలు అవుతున్నది, మా బిల్లులు ఇవ్వకుండా మాకు అనేక మంది సర్పంచులు రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్నారు. అదే విధంగా కొన్ని సర్పంచుల కుటుంబాలు చిన్న భిన్నమైనవి. మరి అదే విధంగా ఈ సర్పంచుల బిల్లులు చెల్లిస్తలేరు, చిన్న కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లిస్తలేరు, బడా కాంట్రాక్టర్ల బిల్లులు మరి 10% నుంచి వెళ్ళి 15% దాకా మరి కమిషన్లు తీసుకొని వాళ్ళకి బిల్లులు ఇస్తుంది ప్రభుత్వం. మరి కళ్ళుండి కూడా కబోదులాగా వ్యవహరిస్తుంది, అవినీతి అక్రమాలకు పాల్పడ్డట్టు ఈ ప్రభుత్వం కనపడుతుంది. మరి మా మాజీ సర్పంచుల బిల్లులు చెల్లించమంటే చెల్లించకుండా ఒక కక్ష సాధింపు చర్యగా పూనుకుంటుంది. అదే విధంగా ఈ ప్రభుత్వము అందాల మరి ఇక్కడ పోటీలు నిర్వహించడం జరిగింది. దానికి కూడా 250 కోట్లు పెట్టిరు. మూసీ ప్రక్షాళన పేరుతోని 1,00,000 కోట్లు పెడతామంటారు. మరి ప్రభుత్వం దగ్గర పైసలు లేవని చెప్తున్నారు. మాజీ సర్పంచ్ల బిల్లులు చెల్లించామంటే మేము బిల్లుల గురించి అనేది మా ప్రస్తావన లేకుండా చేస్తుండు. ఏమైనా మీరు మా ఇంటిని ముట్టడిస్తా అంటే మా ఇంటికి వస్తే మీకు ఛాయ్ టిఫిన్ చేసి పంపిస్తా అంటుండు. మరి మా మాజీ సర్పంచులంతా మీకు వినతి పత్రం ఇస్తేందుకు ఈ నెల 14వ తారీఖు నాడు మరి మీ ఇంటికి వస్తున్నాం. మీ ఇంటికి వస్తే మరి ముందొస్తూ మరి పోలీసులతోని అరెస్ట్ చేయిస్తారా, మరి మీ ఇంటికాడికి తీసుకుపోయి మాకు ఛాయ్లు టిఫిన్లు పెట్టి మా బిల్లులు ఇస్తామని చెప్తారా అనే దాని మీదనే మీ ఆలోచన ఉంటది. కాబట్టి మాకు న్యాయంగా ఏఈడీలతోని చెక్ మెజర్లు అయి ఎస్ఎఫ్సి నిధులు అనేది ఒక 350 కోట్లు ఇస్తే మరి మా మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించినట్టు ఉంటది. మరి ముఖ్యమంత్రి గారిని మేము ఏంటంటే పార్టీలకి అతీతంగా పనిచేసిన సర్పంచులం. మమ్మల్ని మీద కక్ష సాధింపు సరి అయినది కాదు. మీ పాలనలో మీరు పాలన వైపు దృష్టి పెట్టాలి కానీ ప్రతిపక్ష పార్టీలను ప్రతిపక్ష నాయకులను పోయిన ప్రభుత్వాన్ని విమర్శించుకుంటూ మా బిల్లులు చెల్లించకుండా ఒక కక్ష సాధింపు లెక్క మాట్లాడడం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి తగ్గదు. కావున ముఖ్యమంత్రి గారు మా మాజీ సర్పంచుల బిల్లులు చెల్లించే వరకు తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మరి పోరాటాలు కొనసాగిస్తూనే ఉంటాం. కాబట్టి మా బిల్లులు చెల్లించి మాకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ బిల్లులు కూడా అయ్యో ఏమనే చెప్పాలి, మొన్న హుస్నాబాదు మరి గత ప్రభుత్వంలో ఉన్న సర్పంచ్ పనిచేసిండు, బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాడు అనే దాని మీద బిల్లు ఆపిరు అనుకొని ఆయన కాంగ్రెస్ పార్టీలో కూడా జాయిన్ అయ్యారు. ఆ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాక కూడా బిల్లులు ఇవ్వంటే సర్పంచ్ ఇవ్వాలంటే ఏదో పేరుకు అని చెప్పి
చేంజ్ చేసుకుర్రు, మళ్ళా వాళ్ళ బిల్లులు ఇవ్వకుండా ఒక కక్ష సాధింపు లెక్కనే చేస్తుర్రు. ఇప్పటిదాకా మరి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన సర్పంచ్లకు కూడా మరి బిల్లులు ఇవ్వలేదంటే మరి ప్రభుత్వము ఎవరికి ఇస్తుందంటే బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తుర్రు, అదే విధంగా చిన్న కాంట్రాక్టర్ల మీద కక్ష సాధింపు చర్యనే పూనుకుంటారు. ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పడి 31 నెలల నుంచి స్టేట్ ఫైనాన్స్ నుంచి చిల్లి గవ్వర్ రూపాయి ఇయ్యలేదు. మరి ఇప్పుడు గెలిచిన కొత్త సర్పంచులు కూడా వాళ్ళు మేమేం పని చేయాలి, మాకు బిల్లు మరి గత సర్పంచులకు బిల్లులు ఇవ్వలేదు అనే దాని మీద కూడా వారి ఆలోచన ఉన్నది. మరి కొత్త సర్పంచులకు పాత సర్పంచులకు మరి బిల్లులు ఇవ్వాల్సిన దాని మీద కూడా ఇవ్వకుండా పంచాయతీ సెక్రటరీ మధ్య, కొత్తగా ఎన్నికైన సర్పంచ్ మధ్య, పాత సర్పంచ్ మధ్య పంచాయతీ పెట్టి తగుదు పెట్టి ఆనందం చూస్తున్నట్టు రేవంత్ రెడ్డి పరిపాలన కనపడుతుంది. ఈ పరిపాలన సరైనది కాదు, ఇది పాపిస్ట్ పాలనలాగా కొనసాగుతుంది. రేవంత్ రెడ్డి తీరు మార్చుకోవాలి. మరి ప్రజా పాలన అంటారు, ప్రజా ప్రభుత్వం అంటారు, మరి ప్రజలకు సేవ చేసే భాగ్యం లేకుండా ప్రజల మీద ఒక కక్ష సాధింపు చర్యలాగానే పాల్పడుతుంది. మరి ప్రజలకు మేము సేవ చేసిన వాళ్ళం, మా బిల్లులు చెల్లించే ఇది ప్రజా ప్రభుత్వం అంటారు. కాబట్టి నువ్వు ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారికి నీకు ఇంకా 2 సంవత్సరాలు కాలం ఉన్నది కాబట్టి ఆ 2 సంవత్సరాలలో పూర్తి చేసుకొని ప్రజా ప్రభుత్వం అనిపించే ఆ కాంగ్రెస్ పార్టీ గౌరవం కాపాడండి. కానీ అది ఏది కాపాడకుండా కాంగ్రెస్ పార్టీని పాతాళంలోకి తొక్కేసేటందుకే నువ్వు ఆ పాలన కొనసాగిస్తున్నట్టు కనపడుతుంది. మా మాజీ సర్పంచుల బిల్లులు ఇచ్చి మాకు న్యాయం చేయాలి, లేదా అంటావా మేము ఉద్యమాలు అనేది ఉధృతం చేస్తాం, పోరాటం మాజీ సర్పంచుల పోరాటం కొనసాగిస్తాం, అడుగడుగున మీ ప్రభుత్వాన్ని అడ్డుకుంటాం, ప్రశ్నిస్తూనే ఉంటామని తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ పక్షాన తెలియజేస్తున్నాం.